ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి ఉదయం పూట నిద్ర లేచి బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, ఎప్పుడన్నా త్రేన్పులు వచ్చినప్పుడు కానీ, నోట్లోకి పసర్లు కానీ, లోపల జీర్ణాది రసాలు లాంటివి కొన్ని వచ్చి అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇటు గొంతు, అన్నవాహికి ఇవన్నీ మంటను కలిగిస్తూ ఉంటాయి. నాకు పైత్యం చేసింది, నా శరీరమే పైత్య శరీరం, నాకు ఈ పసర్లు ఎక్కువ వస్తాయని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి ఈ పసర్లు తగ్గటానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. చాలామంది ఆ పసర్లు తీయటానికి ఉదయం పూట బ్రష్ చేసేటప్పుడు నోట్లో అలా పెట్టేసేసి కక్కుతూ లాగేస్తూ ఉంటారు కఫాలని, తెమ్మడిని, లేకపోతే ఆ పసర్లని. ఇట్లా ప్రతిరోజు నోట్లో వేళ్ళు పెట్టి అట్లా అంటం, బలవంతంగా పసర్లను పైకి లాగటం అనేది అసలు మంచిది కాదు. ఎందుకంటే పొట్టకు ప్రతిరోజు అంతంత శ్రమ అవ్వటం వల్ల, ఆ బెగపట్టటాల వల్ల ఒక్కొక్కసారి కొంత హెర్నియాలు లాగా రావటం కానీ, దానికి కొన్ని అసౌకర్యాలు జీర్ణకోశంలో జరగటం కానీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటిది లేకుండా పసర ఉత్పత్తి తగ్గడానికి నోట్లో ఉదయం పూట మీకు రాకుండా ఉండటానికి ఒక మంచి సొల్యూషన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలాంటి వారు ఉదయం పూట అట్లాంటి అసౌకర్యం తగ్గటానికి సాయంకాల పూట తినే ఆహారాన్ని కాస్త ప్లాన్ చేసుకోగలిగితే ఇందులో వెంటనే మార్పులు వచ్చేస్తాయి. మీకు 2-3 రోజులు 4 రోజుల్లోనే మంచి రిలీఫ్ కనపడుతుంది అనమాట. మామూలుగా రాత్రిపూట 9-10 గంటలకు 11 గంటలకి లేట్ నైట్ డిన్నర్ చేసేవారికి నైట్ ఆహారాలు సరిగా అరగవు. అరగని ఆహారాలు ఎక్కువసేపు నిల్వ ఉంటాయి, పులవటం, నైట్ అంతా పసర్లో రసాలు ఎక్కువ డైజెస్టివ్ జ్యూసెస్ తయారై ఉదయానికి కూడా పొట్టలో ఆహారాలు కొంచెం వెళ్ళిపోగా వాటి ఎసెన్స్ అయి ఉంటాయి కదా, వాటి వల్ల ఉదయం పూట కొంచెం అవే త్రేన్పులు రావటం, రాత్రి తిన్న ఆహారాలు, దానికి సంబంధించిన పసర్లు పొద్దునే అట్లా గొంతులోకి వస్తూ ఉంటాయి అన్నమాట. అదే మీరు నైట్ పొట్టకు కనుక రెస్ట్ ఇస్తే ఇవి నోట్లోకి రావడం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. మీరు సాయంకాల పూట ఆహారాన్ని 6 గంటలకల్లా 7 గంటల లోపు తినేయటానికి ప్రయత్నం చేయండి. ఆ తినే ఆహారం కూడా ఉప్పు నూనెలు వేసినవి, కాస్త ఉడికినవి, కాస్త ఘాటైన మసాలాలు ఉన్నవి ఉండకూడదు. ఇవన్నీ ఎక్కువ యాసిడ్స్ని, పసర్లని ఉత్పత్తి చేస్తాయి, డైజెషన్కి ఎక్కువ సమయం తీసుకుంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి వాటి ఆహారాల జోలికి వెళ్లకుండా న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే వెంటనే మీకు 2-3 డేస్లో రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. న్యాచురల్ ఫుడ్స్ అంటే నానపెట్టిన ఎండు విత్తనాలు లాంటివి, అంటే బాదం పప్పులో, జీడిపప్పులో, పుచ్చగింజలో, గుమ్మడి గింజలో, పొద్దుతిరుగుడు పప్పు, చియా సీడ్స్, ఇట్లాంటివి ఏవైనా సరే ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానతాయి. అన్ని నానపెట్టిన పప్పులు ఒక్కొక్క రకానికి అన్ని పెట్టుకోవచ్చు. 4-3 రకాల పప్పులు అన్నేసి పెట్టుకుంటే బాగుంటుంది. భోజనం కంటే ఇవన్నీ బలం ఎక్కువ అన్నమాట. ఇలాంటి పప్పులు, కాస్త డ్రై ఫ్రూట్స్, అంజీర, కిస్మిస్, ఎండు ద్రాక్ష, ఇలాంటి ఫ్రూట్స్ లాంటివి, ఖర్జూరాలు ఇట్లాంటివి పెట్టుకుని వీటిని తినేసి సీజనల్గా లభించే ఫ్రూట్స్, తియ్యటి ఫ్రూట్స్ మంచిది కొంచెం, అంటే యాపిల్, అరటిపండు, కొద్దిగా సపోటా, కర్బూజా, బొప్పాయి, పుచ్చకాయ, ఇట్లాంటి వాటిని, కొంచెం ఖర్జూర పళ్ళు, ఇట్లాంటి వాటిని డిన్నర్లో పెట్టుకుంటే మంచిది. సీతాఫలం, ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా దొరికినప్పుడు పెట్టుకుని వీటిని బాగా నమిలి తినండి, స్లోగా తినండి. అప్పుడు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇట్లాంటి ఆహారాలకి సహజంగా జీర్ణాది రసాలు, పసర్లు అంటే బైల్ జ్యూస్ లాంటివి 50% తక్కువ సరిపోతాయి. ఎందుకంటే ఉడికిన ఆహారాలకు ఉప్పు నూనెలు, మసాలాలు వేసి బాగా వండిన ఆహారాలకి డైజెస్టివ్ జ్యూసెస్ ఎక్కువ అవసరం అన్నమాట. అట్లాగే ఆహారాల్లో కూడా అరగటానికి ఎక్కువ సమయం పట్టేవి, హెవీ డైజెషన్ తీసుకునేవన్నీ ఎక్కువ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసేటట్టు, ఎక్కువ డైజెస్టివ్ జ్యూసెస్ క్రియేట్ చేసేటట్టు చేస్తాయి అన్నమాట. కాబట్టి దానివల్ల మీకు ఇట్లాంటి అసౌకర్యం వస్తుంది. కాబట్టి తేలిగ్గా డైజెషన్ అయ్యి, త్వరగా డైజెషన్ అయ్యి, తక్కువ పసర్లతో, తక్కువ యాసిడ్స్తో డైజెషన్ అయ్యే న్యాచురల్ ఫుడ్ దీనికి పరిష్కారం అన్నమాట. అలాంటి ఆహారాలు పెట్టుకుని మీరు బాగా నమిలి స్లోగా తిని 7 లోపు ముగించడానికి ట్రై చేయండి. 7 తర్వాత నుంచి ఇక రాత్రి ఏ ఆహారము తినొద్దు. మరి నైట్ ఆకలి వేస్తుంది కదా అంటే, మనసులో తినకూడదు అనుకుంటే ఆకలి వేయదు, తినొచ్చు అనుకుంటే ఆకలి వేస్తుంది. మీ ఫీలింగ్ని బట్టి ఇది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం నైట్ తినటం వల్ల పొట్టకి మళ్ళీ జీర్ణక్రియ పనిచేసేటట్టు పని పెడుతున్నాం. మళ్ళీ తెల్లవార్లు పనిచేస్తాయి అనుకోండి, తెల్లవార్లు పొట్టలో పసర్లు అయి ఉంటాయి. మరి ఉదయానికి ఏముంటాయి, లోపల ఉన్నది కదా బయటకు వచ్చే త్రేన్పు రూపంలో. అందుకని ఆ ఫీలింగ్ మీకు వస్తుంది. అదే నేను చెప్పినట్టు చేస్తే అది ఎందుకు పోతుందంటే, సాయంకాలం 6 గంటలు 7 గంటలప్పుడు డిన్నర్ తినేసినప్పుడు
నేను చెప్పిన ఆహారం వల్ల జీర్ణక్రియ త్వరగా అవుతుంది, తేలిక అవుతుంది కాబట్టి 9, 9:30 లోపు అయిపోతుంది. రాత్రి 9, 10 గంటల నుంచి ఉదయం పూట మళ్ళీ మీరు టిఫిన్ చేసే వరకు పొట్టా ప్రేగులు రెస్ట్ తీసుకుంటాయి. అంటే పైత్యరసాలు అంటే బైల్ జ్యూస్ లాంటివి, పొట్టలో యాసిడ్స్, పొట్టా ప్రేగులు అంచులమ్మట ఊరే రకరకాల ఇంటెస్టినల్ జ్యూసెస్ కానీ ఇవన్నీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఇవన్నీ ఆహారం లేదు కాబట్టి రాత్రి అంతా అవసరం ఉండదు. అందుకని మన పొట్ట ఏం చేస్తుందో తెలుసా? డైజెషన్ లేకుండా రెస్ట్గా ఉన్నప్పుడు పొట్టా ప్రేగుల అంచులన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఖాళీ చేసేసుకుంటుంది. ఉదయం లేచేసరికి మీకు ఎర్లీ డిన్నర్ చేసినందు వాళ్ళందరికీ పొట్టా ప్రేగులు కంప్లీట్గా ఖాళీగా ఉండి ఇక పసర్లు కానీ యాసిడ్లు కానీ మెతుకులు ముక్కలు కానీ నోట్లోకి రాత్రి తిన్నవేమి ఉండవు కాబట్టి ఎంటీ స్టమక్ ఉంటుంది కాబట్టి ఎంటీ స్టమక్లో ఇలాంటి అసౌకర్యం మీకు ఉదయం పూట ఏమి ఉండదు అనమాట. ఒక సింపుల్ టెక్నిక్, దీనికి మందులు ఉండవు, మంచి అలవాట్లే మందు. అందుకని ఇప్పుడు నేను చెప్పిన ఈ అలవాటు కొనసాగిస్తే ఈ సమస్య తేలిగా తగ్గిపోతుంది. మీరు ఒక వారం 10 రోజులు నేను చెప్పినట్టు ఆహారం ఎర్లీగా తినేసి చూడండి, ఉదయం పూట గమనించుకోండి ఎంత మార్పు ఉందో. మళ్ళీ టెస్ట్ కోసం మీరు ఏం చేయాలంటే రాత్రిపూట బిర్యానీలు పలావులు లాంటివి ఎప్పుడు తింటారు కదా, ఆదివారం శనివారం వస్తే అలాంటి ఆహారాలు రాత్రి 10, 11ంటికి తినండి. నెక్స్ట్ డే ఉదయం లేచాక చూసుకోండి మీకు ఎట్లా ఉంటుందో. అప్పుడు తెలుస్తుంది. ఇంతకాలం మనం ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ పెట్టుకుని అలాంటి వాటిని తిని నైట్ అసలు తినకుండా పొట్టకు రెస్ట్ ఇస్తే ఎంత హాయిగా ఉన్నామో మీకు ఆ 10 రోజుల ఎక్స్పీరియన్స్ ఇలా ఒకరోజు తిని డిస్టర్బ్ చేసినప్పుడు కంపేర్ చేసుకుంటే మీకు బాగా తెలుస్తుంది. అందుకని డాక్టర్ల కంటే అబ్జర్వేషన్ చేసుకుంటుంటే మనకే ఎక్కువ తెలుస్తుంది. అందుకని చాలా సమస్యలకి మనమే ఆలోచించి పరిష్కారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి ఎర్లీ డిన్నర్ అనేది బెస్ట్ గుడ్ హ్యాబిట్ కాబట్టి ట్రై చేయండి. ఇంకొకటి కూడా చాలామందికి ఎప్పుడు అరగనట్టుగా వెనక తనటం, మెతుకుల ముక్కలు నోట్లోకి రావటం ఇలాంటి అసౌకర్యమైన విషయాలు ఎక్కువ కనపడుతుంటే వీళ్ళకి 3 సార్లు తినే 4 సార్లు తినే అర్హత లేదని అర్థం. ఇలాంటి వారందరూ ఈ సమస్యలు లేకుండా హాయిగా ఉండాలంటే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయటం మానేసి 9, 10 గంటలకు డైరెక్ట్గా భోజనం చేసేసేయండి. 10, 11 లోపే డైరెక్ట్గా భోజనం. కావాలంటే జ్యూస్ తాగి ఒక అరగంట కానీ భోజనం చేయొచ్చు. ఇక సాయంకాలం 4, 5, 6 ఒకేసారి డిన్నర్ తినండి. 2 టైమ్స్ తినటం వల్ల అసలు ఇలాంటి సమస్యలు రోజులు ఎప్పుడు మెతుకులు ముక్కలు వెనక రావటం, పసర్లు గొట్టంలోకి రావటం అసలు సమస్యలే ఉండవు అన్నమాట. అందుకని 2 సార్లు తిన్నప్పుడు గ్యాప్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్ స్పీడ్గా అవుతుంది, ఆహారాలు పొలవటం నిలవ ఉండటం అసలు సంబంధమైన సమస్యలు ఉండవు అన్నమాట. అందుకని ఈ టెక్నిక్ మీకు సింపుల్గా ఈ పసర్ల నుంచి నోట్లోకి రాకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇలా చేయండి. రోజు మంచినీళ్ళని తినేటప్పుడు త్రాగకుండా తిన్న 2 గంటల తర్వాత అప్పుడో గ్లాస్ తాగటం ఇది మంచి అలవాటు. ఉదయం పూట ఖాళీ కడుపు మీద 2 సార్లు నీళ్ళు తాగి 2 సార్లు మోషన్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇలాంటి నీరు తాగే అలవాట్లను, మోషన్ వెళ్ళే అలవాట్లను కొనసాగిస్తూ ఈ భోజన విషయంలో ఈ చిన్న మార్పు చేసుకుంటే మందులు లేకుండా ఈ పొట్టల నుంచి నోట్లోకి వచ్చే యాసిడ్లు పసర్ల సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.